హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, అందుకే ఇవాల్టి స్పెషల్ ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు. మరి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని చక్కగా కడుక్కొని 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకున్నాను. అందులో కాస్త పసుపు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కాస్త కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మామిడికాయ పప్పులోకి కారం ఎక్కువ పడుతుందండి. కారం వద్దు అనుకునే వాళ్ళు 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తే సరిపోతుందండి. మామిడికాయ పప్పు ఉడకడానికి టైం పడుతుంది. పప్పుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇందులో 1.5 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మెదుపుకోవాలండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకున్నాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ పప్పు చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. పప్పు వద్దని మారం చేసే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.